హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్స్ షేర్ చేసుకోండి. ఇవాళైతే నేను టెంపుల్ స్టైల్లో దద్దోజనం ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు మనకు పప్పు సామాను, జీడిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మిరపకాయలు, దానిమ్మ గింజలు, అలాగే గ్రేప్స్ అండి. యాడ్ చేసుకొని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, కానీ చాలా బాగుంటుందండి ఈ స్టైల్లో చేస్తే. అలాగే పెరుగు, ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం. ఇప్పుడు దీనికోసం మనం ఇంట్లో ముందుగా అన్నం మెత్తగా ఉడికించేసేసి పెట్టుకొని ఇందులో తగినంత సాల్ట్, తగినంత కొంచెం ఒక 1 హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువైనా పర్లేదండి. తీసుకునే క్వాంటిటీని బట్టి తీసేసుకోండి. షుగర్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో గడ్డ పెరుగు అంటాం కదా, గడ్డ పెరుగును యాడ్ చేసేసుకుందాము. ఇది మనము గుళ్ళో ప్రసాదాల కోసం ఈ స్టైల్ తయారు చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఎలాగూ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇలాంటి నైవేద్యాలు చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇప్పుడు మనము మెత్తగా కలిపేసేసుకున్నాము. ఈలోపు మనము పోపుకి పెట్టేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ప్యాన్ పెట్టేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. నేను ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు, అలాగే శనగపప్పు, పచ్చి శనగపప్పు యాడ్ చేసేసుకొని ఓకే, ఇప్పుడు మనకి ఇవి వేగిపోయాయి కదా. ఇందులో జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు, మిరపకాయలు, ఇలా పోపు రెడీ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు పోపు వేగిపోయింది. ఇప్పుడు ఈ పోపుని మనము ముందు రెడీ చేసి పెట్టుకున్న పెరుగునిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు పోపు నీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నామండి. టెంపుల్ స్టైల్లో దద్దోజనము చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇందులో ఒక చిన్న టిప్పు మర్చిపోకండి, మనం యూజ్ చేసే పెరుగు అనేది అయితే ఉందో అసలు పుల్లగా ఉండకూడదండి. ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. ఎంత కమ్మగా ఉంటే దద్దోజనం అంత టేస్టీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనము దానిమ్మ గింజల్ని అలాగే గ్రేప్స్ని కూడా యాడ్ చేసేసాను. ఒక్కసారి తిప్పేసుకుందాం ఇలాగే. ఓకే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సమ్మర్లో కూడా ఇలా ఎప్పుడు తినేలాగా కాకుండా పెరుగన్నాన్ని ఈ విధంగా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా రెగ్యులర్గా తినేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.